నా కథ చెప్పవా? మీరు వింటున్నారు కిడ్ స్టోరీస్ ఇన్ తెలుగు పాడ్కాస్ట్ బై సీతారాం, రేయాంష్ అండ్ స్నిగ్ధ. మనం వింటున్నాం కంచుకోట. రేయాంష్, లాస్ట్ పాడ్కాస్ట్లో చాలా డేంజరస్ విషయం జరిగింది రేయాంష్. ఒకసారి విందాం మళ్ళీ ఏంటో. చంద్రవర్మ కాపాలిని శంకుడి మంత్రగృహం ఉన్న కొండ మీదకి ఎక్కారు. అక్కడ కాపాలిని కోసం చంద్రవర్మ, కాలకేతుడు కలిపి ఒక చిన్న ఇల్లు కట్టారు. చంద్రవర్మ మర్నాటి ఉదయం కాపాలిని, కాలకేతుల దగ్గర సెలవు తీసుకొని అరణ్యంలోకి ప్రవేశించాడు. సెలవు తీసుకోవడం అంటే లీవ్ తీసుకోవడం కాదు, బాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. అతడికి ఒక మహావృక్షం కింద ఒక ఇనప గొలుసు దొరికింది. ఆ వెంటనే భయంకరమైనటువంటి ఆకారంలో ఉన్న ఒక దయ్యపు కుక్క మొరుగుతూ అతని మీదికి ఎగబడింది. తర్వాత ఏం జరిగిందో ఈ పాడ్కాస్ట్లో విందాం. దయ్యపు కుక్క భయంకరంగా నోరు తెరిచి తన కంఠాన్ని ఒడిసి పట్టుకునేందుకు చెంగున మీదికి ఉరికెంతలో చంద్రవర్మ తన కత్తి మొనతో దాని గుండెల మీద పొడిచేందుకు తల వంచి ముందుకు ఒక అడుగు వేశాడు. అదే సమయంలో అతడి ఎడమ చేత గల ఇనప గొలుసు చెల్లుమని దయ్యపు కుక్క తల మీద గట్టిగా తగిలింది. కుక్క ఎగిరి అల్లంత దూరాన వెళ్ళకిలా పడిపోయింది. చంద్రవర్మ మెరుపులా గిర్రున వెనుక తిరిగి భీకరంగా అరుస్తూ ఆ దయ్యపు కుక్కను సమీపించే బోయంతలో అది లేచి నిలబడి ఒక్క త్రుటికాలం చంద్రవర్మ చేతుల్లో ఉన్న ఇనుప గొలుసు వైపు చూసి చప్పున వెనుదిరిగి పారిపోయింది. అక్కడ తోక ఆడిస్తూ నిలబడింది. కొంచెం దూరం వెళ్ళిపోయి పారిపోయి ఒక దగ్గర నిల్చొని తోక ఆడిస్తూ నిలబడిపోయింది. దయ్యపు కుక్కలో వచ్చిన ఈ వింత మార్పు చూస్తూనే చంద్రవర్మ చాలా ఆశ్చర్యపోయాడు. అతడు తన చేతుల్లో ఉన్న ఇనుప గొలుసు వైపు ఒక మారు చూసుకొని దాన్ని దయ్యపు కుక్క నిలబడి ఉన్న చోటు పడేలా విసిరివేశాడు. దయ్యపు కుక్క ఆ గొలుసును ఒకసారి వాసన చూసి దాన్ని నోట కరుచుకొని చంద్రవర్మ దగ్గరికి వచ్చి తోక ఊపుతూ నిలబడింది. ఈ సంఘటనతో చంద్రవర్మకు ఆ ఇనుప గొలుసులో ఏదో ప్రభావం ఉన్నట్టు అర్థమైంది. అతడు ఆ గొలుసును కుక్క నోటిలో నుంచి తీసుకొని ఒక కొనను దాని మెడకు బిగించాడు. అంటే ఒక ఎడ్జ్ని దాని మెడకు కట్టేసిండు, దయ్యపు కుక్క మెడకు. అది ఆ కుక్క వర్మను పొదల వైపు గుంజసాగింది. అది తనను ఎక్కడికో తీసుకుపోతుంది అని గ్రహించిన చంద్రవర్మ ధైర్యంగా దాని వెనక నడవసాగాడు. అప్పటికి చంద్రవర్మకు అది శునక రూపంలో ఉన్న, అంటే కుక్క రూపంలో ఉన్న ఏ రాక్షసుడో కాదని, నిజమైన కుక్కే అయి ఉండవచ్చని అనిపించింది. కుక్క ముళ్ళ పొదల మధ్యగా కొంత దూరం నడిచి చంద్రవర్మను ఒకానొక కొండగుట్ట మీదకి తీసుకొచ్చింది. ఆ గుట్ట దిగువగా ఉన్న పల్లంలో ఒక సెలయేటి పక్కన చిన్న గుడిసె ఒకటి చంద్రవర్మకు కనిపించింది. బహుశా ఆ గుడిసెలో కుక్క యజమాని నివసిస్తూ ఉంటాడని, తనను కుక్క అతడి దగ్గరికి తీసుకుపోతున్నదని చంద్రవర్మ ఊహించాడు. ఆ వెంటనే అతడు తన చేతిలో గల గొలుసును కూడా కుక్క మెడకు చుట్టి దాని వెనుకగా కొండ గుట్ట మీద నుండి దిగి సెలయేటి అంచున నడుస్తూ గుడిసె వద్దకు వెళ్ళాడు. గుడిసెలో నుంచి ఎవరూ బయటికి రాలేదు. కుక్క పెద్దగా మురుగుతూ గుడిసెలోకి పోయి అంతలోనే బయటికి వచ్చి చుట్టూ చూసింది. ఈ గుడిసెలో ఎలాంటి వ్యక్తి నివసిస్తున్నాడు అనుకుంటూ చంద్రవర్మ జాగ్రత్తగా గుడిసెలోకి వెళ్ళాడు. లోపల ఎవరూ లేరు. ఒక మూలగా ఒక మంచం ఉన్నది. మరోవైపున గోడ నానుకొని ఒక చిన్న పొయ్యి, దాని ముందు 2-3 కుండలు, చిన్న మట్టి పాత్రలు కొన్ని ఉన్నాయి. ఇంటి వాసాలకు వేలాడుతున్న ఒక తాడు మీద ఒక గొంగలి, చిరిగిపోయిన కొన్ని బట్టలు ఉన్నాయి. గొంగలి అంటే బ్లాంకెట్. ఈ గుడిసెలో ఎవరో బీదవాడు నివసిస్తున్నాడని చంద్రవర్మ భావించాడు. కానీ అంతలోనే అతడికి ఒక అనుమానం కలిగింది. ఇంత భయంకరమైన అరణ్యం మధ్యలో ఆ బీదవాడు కాలం గడపవలసిన అవసరం ఏం కలిగింది? వీడెవడైనా మరొక మాంత్రికుడా? చంద్రవర్మకు ఈ అనుమానం కలగ్గానే అతడు చప్పున ముందుకు నడిచి పొయ్యి దగ్గర ఉన్న కుండలను సమీపించి వాటిని పరీక్షించి చూడసాగాడు. వీడెవడైనా సరే వీడి సంగతి మనం తెలుసుకోవాలి. వీడెవడైనా నరమాంస భక్షకుడైతే, అంటే మనుషులను చంపి తినేవాడైతే ఆ కుండల్లో మానవుల యొక్క బొక్కలు దొరకవచ్చని అతడి ఊహ. చంద్రవర్మకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందంటే, కుండలు కనిపిస్తున్నాయి, పొయ్యి కనిపిస్తుంది. చంద్రవర్మ తన పనిలో నిమగ్నుడై ఉండగా హఠాత్తుగా వెనుక నుంచి హెచ్చరిక వినపడింది. ఏయ్, ఉన్న చోట నుంచి కదలకు. కదిలేందుకు ప్రయత్నించావో వెన్నులో ఈ ఈటతో పొడుస్తాను. వెనుతిరిగి చూడకుండా నా ప్రశ్నకు జవాబివ్వు అన్నాడు. చంద్రవర్మకు చెమటలు వచ్చేసినాయి. ఎలాంటి శత్రువు నుంచి తనకు ప్రమాదం రానున్నదో చూసేందుకైనా అవకాశం లేదు. బహుశా తన వీపు వెనక నిలబడి ఉన్న ఆ శత్రువు ఈటను వెన్ను మీదకు గురి చేసి ఉంటాడు కనుక వెనుగు తిరిగేందుకు ప్రయత్నించడం వృధా అనుకున్నాడు.
నేను నీకు శత్రువును కాను, మిత్రుణ్ణి. నా ముఖం చూస్తే ఆ సంగతి నువ్వు గ్రహించగలవు అన్నాడు చంద్రవర్మ భయాన్ని కప్పిపుచ్చుతూ. నువ్వా, నాకు మిత్రుడువా? ఛీ అన్నాడు వెనక నిలబడిన వ్యక్తి. తర్వాత ఓ క్షణకాలం ఆగి, నీతో పాటు వచ్చిన రాజభటులు ఎక్కడా అని ప్రశ్నించారు. రాజభటులా అంటూ చంద్రవర్మ ఆశ్చర్యపోయి, నేను ఈ అరణ్యంలో ఒంటరిగానే తిరుగుతున్నాను. దైవ కృప వల్ల నీ దయ్యపు కుక్కకు ఆహారం కాకుండా నన్ను ఒక ఇనుప గొలుసు కాపాడింది. ఆ కుక్క దారి చూపగా నేను ఇక్కడికి వచ్చాను అన్నాడు చంద్రవర్మ. ఆ ఇనుప గొలుసు నీ ప్రాణాన్ని కాపాడిందనే దాంట్లో సందేహం ఏమీ లేదు. ఆ గొలుసునే నా కొడుకు కుక్క మెడకు కట్టి దానిని వెంట పెట్టుకొని అరణ్యంలో తిరుగుతూ ఉండేవాడు. వాణ్ణి రాజభటులు పట్టుకుపోయినప్పుడు ఆ గొలుసు అరణ్యంలో ఎక్కడో పడిపోయింది. అది నీ చేతిలో ఉండడం పసిగట్టి నీవు తన యజమానికి మిత్రుడవని భావించి కుక్క నా దగ్గరికి నిన్ను తీసుకొని వచ్చింది చంపకుండా. ఇంతకీ నా కొడుకు బతికే ఉన్నాడా లేక రాజు వాణ్ణి చంపించాడా అన్నాడా వ్యక్తి. చంద్రవర్మకు అంతా అయోమయంగా ఉన్నది. వీడెవడో తనను రాజభటుడు అనుకుంటున్నాడు. తన కొడుకుకు పట్టిన ఈ పరిస్థితికి కారకులు ఎవరైనా వారిలో ఇతను కూడా ఒకడనుకుంటున్నాడేమో. తన వెన్ను మీద ఇలా ఈటను గురిచేసి ఉంచాడు. ఈ ప్రమాదం నుంచి బయటపడడం ఎలా అనుకున్నాడు చంద్రవర్మకు ఆ ప్రమాద పరిస్థితుల్లో చప్పున ఒక ఉపాయం తోచింది. అతడు తన నడుము నుంచి వేలాడుతున్న కత్తిని చూపుతూ, అయ్యా, మీరెవరో కానీ నా గురించి మీరు అపోహపడుతున్నట్లున్నారు. నేను మీ కొడుకును పట్టుకుపోయిన రాజభట్టుల్లో వాణ్ణి కాదు. మీరు చెప్పే రాజెవరో కూడా నాకు తెలియదు. నా నడుముకు వేలాడుతున్న ఈ కత్తిని మీరు తీసుకోండి. మనం ఇద్దరం అన్ని సంగతులు నిదానంగా మాట్లాడుకోవచ్చు అన్నాడు చంద్రవర్మ మాట ముగించక ముందే అతడి వెనక నిలబడి ఉన్న వ్యక్తి కత్తిని చంద్రవర్మ నుంచి తీసుకొని, ఇప్పుడు వెనక తిరగవచ్చు. నువ్వు ఏదైనా మోసం చేసేందుకు ప్రయత్నించావో నీకు చావు తప్పదు అన్నాడు కఠినంగా. చంద్రవర్మ బతుకు జీవుడా అనుకొని ఒక నిట్టూర్పు విడిచి వెనక్కు తిరిగి చూశాడు. అతడికి దాదాపు 70 ఏళ్ల వయసు గల ఒక ముసలాయన కనిపించాడు. 75 years old ఒక ముసలాయన కనిపించాడు. అతడి తల గడ్డం బాగా తెల్లబడి ఉన్నది. ముఖమంతా ముడతలు పడి ఉన్నది. అతడు ఒక చేతిలో పెద్ద ఈటే, రెండవ చేతిలో వర్మ దగ్గర నుంచి తీసుకున్న కత్తి పట్టుకొని, ఈట అంటే ఒక బల్లెం అంటే షార్ప్గా ఉండేటువంటి ఒక రాడ్ లాంటిది అన్నట్టు నిలబడి ఉన్నాడు. అతడి కళ్ళు ఎర్రగా ఉన్నాయి. నేను రాజభటుణ్ణి కాను, రాజ్యాన్ని పోగొట్టుకొని అడవి పాలైన ఒకానొక దేశపు రాజుని. మీ కుమారుణ్ణి బంధించి తీసుకుపోయిన రాజెవరు అని అడిగాడు చంద్రవర్మ. నువ్వు ఏ రాజ్యపు ఎల్లల్లో ఉన్నావో కూడా నీకు తెలియదా అని అడిగాడు ముసలివాడు అనుమానం కనబరుస్తూ. చంద్రవర్మ తెలియదన్నట్లు తల అడ్డంగా తిప్పాడు. ముసలివాడు చంద్రవర్మ వైపు ఒక నిమిషకాలం గుచ్చి పరీక్షిస్తున్నట్లు చూసి, నీ మాట తీరు, నీ దుస్తులు చూస్తే నువ్వు ఈ ప్రాంతాలకు కొత్తవాడిలా కనబడుతున్నావు. నిజంగానే నువ్వు రాజ్యం పోగొట్టుకొని అడవుల పాలైన వాడివైతే నేను నీకు సహాయం చేస్తాను. నువ్వు దానికి ప్రతిగా నాకు సహాయం చేస్తానని వాగ్దానం ఇవ్వగలవా అని అడిగాడు. ఇంకొక హెల్ప్ చేయాలని ఇంకొక అతను అడుగుతున్నాడు. నా నుంచి మీకు ఎలాంటి సహాయం కావాలి అన్నాడు చంద్రవర్మ. నా కొడుకును రుద్రపురం రాజైన శివసింహుడు బంధించి తీసుకుపోయాడు. నేను అతడి భటుల బారి పడకుండా తప్పించుకుంటూ ఈ అరణ్యంలో తిరుగుతున్నాను. రాజుతో విరోధం పెట్టుకొని ఈ విధంగా మరెంతో కాలం బతకగలను అనే ఆశ కూడా లేదు. ఈసరికే నా కొడుకును రాజు చంపి ఉంటే చేయగలిగిందేమీ లేదు. అలా కాక అతడు బతికి ఉంటే నేను రాజుతో రాజీపడి అతడికి కంచుకోట ప్రాంతం ఉన్న చోటుకు వెళ్ళే మార్గాన్ని తెలపటం నేను ఆ పటాన్ని ఇవ్వదలుచుకుంటున్నాను అన్నాడు ముసలివాడు. ఇది కంచుకోట అనేటువంటి మ్యాప్ ఇవ్వాలి అని అసలైన స్టోరీలో కంచుకోట అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ ముసలాయన ఏం చేస్తున్నాడంటే రాజుకి ఆ కంచుకోటకు వెళ్ళేటువంటి మ్యాప్ కావాలి. ఆ మ్యాప్ ఈ ముసలాయన దగ్గర ఉన్నది. అర్థమైందా? కంచుకోట అంటూ చంద్రవర్మ ఎక్కడా లేని ఆశ్చర్యం కనబరిచి, మీరనే కంచుకోట సంగతి నా చిన్నప్పుడు పెద్దవాళ్ళు చెబుతూ ఉండగా వినేవాన్ని. ఆ కంచుకోట పడమటి సముద్ర తీర ప్రాంతాన ఎక్కడో ఉన్నదని, దానికి వెళ్ళే మార్గం తెలిసిన వాళ్ళెవ్వరూ బతికిలేరని వాళ్ళు అనుకుంటూ ఉంటే వినేవాణ్ణి. ఆ చోటుకు చేరేందుకు మార్గం సూచించే పటం అంటే మ్యాప్ మీ దగ్గర ఉన్నదని వినటం నాకెంతో ఆశ్చర్యం కలిగిస్తున్నది అన్నాడు చంద్రవర్మ. అవును, ఆశ్చర్యమే అంటూ ముసలివాడు తల వంచుకొని ఒక క్షణకాలం ఆలోచిస్తూ ఊరుకొని తర్వాత తల ఎత్తి చంద్రవర్మ ముఖంలోకి సూటిగా చూస్తూ, ఆ కంచుకోట ఎక్కడ ఉన్నదో తెలుసుకునేందుకు ప్రయత్నించి చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఆ సంగతి నీకు తెలుసు కదా అన్నాడు. అలా అని పెద్దవాళ్ళు చెప్పుకుంటూ ఉండగా విన్నాను అన్నాడు చంద్రవర్మ జవాబు వింటూనే ముసలివాడు నవ్వి, నీకు కంచుకోటను గురించి సర్వం తెలుసని నాకు అనుమానం కలుగుతున్నది. నా దగ్గర ఆ కంచుకోటకు వెళ్ళే మార్గం చిత్రించిన పటం ఒకటి ఉన్నది. దాన్ని మా పూర్వుల్లో ఒకరు సంపాదించారు. దాని సంగతి రుద్రపురం రాజుకు తెలిసింది. అతడు తన భటులను పంపగా నేను పారిపోయి ఇక్కడికి వచ్చాను.
నా కొడుకు దేవలుడు అతడికి చిక్కిపోయాడు. కంచుకోటలో లభ్యమయ్యే వెలలేని రత్నరాసుల్లో నాకు కొంత భాగం ఇచ్చేటట్టయితే ఆ పటాన్ని నేను రాజుగారికి ఇవ్వగలను. ఇందుకు నువ్వు మధ్యవర్తిగా ఉండాలి, దేవలుణ్ణి విడిపించాలి. ఇందుకు సహాయపడేటైతేనే నాకు వచ్చేటువంటి భాగంలో కొంత ఇస్తాను. ఆ ధనంతో నువ్వు కావలసిన సైన్యాలను సమకూర్చుకొని నీ దేశాన్ని తిరిగి జయించుకోవచ్చు అన్నాడు ముసలివాడు చెప్పినదంతా శ్రద్ధగా విన్న చంద్రవర్మకు అతడు సామాన్యుడు కాదని తెలిసిపోయింది. ఎత్తులు వేయటంలో, వ్యూహాలు పనటంలో అతడు అందవేసిన చెయ్యి అని చంద్రవర్మ గ్రహించాడు. మీరు పెట్టిన నియమాలు నాకు అంగీకారమే. కంచుకోటకు వెళ్లే మార్గాన్ని సూచించే ఆ పటం ఏదో నాకు చూపించండి అన్నాడు చంద్రవర్మ. ముసలివాడు తృప్తిగా చంద్రవర్మ వైపు చూసి ఏదో జవాబు ఇచ్చేంతలో బయట ఒక భయంకరమైన శబ్దం వినిపించింది. ముసలివాడు ఎగిరి గంతేసి వాకిలి దగ్గరకు పోయి బయటకు తొంగి చూస్తూ, అదిగో రాజుగారి భటులు ఇక్కడే వస్తున్నారు. నాకు నా కొడుక్కి ఎటువంటి హాని కలగదని వాళ్ళు మాట ఇస్తే నేను వాళ్ళని కలుసుకుంటాను. కంచుకోటలో దొరికే ధనంలో నాకు ఇవ్వాల్సిన భాగం సంగతి కూడా నువ్వే వాళ్ళతో వెళ్ళి మాట్లాడు, సరేనా అంటూ గుడిసెలో నుంచి బయటకు పరిగెత్తి అడవి చెట్లలో మాయమయ్యాడు. అంటే పారిపోయాడు అక్కడికి. త్రుటి కాలంలో జరిగిపోయిన ఈ సంఘటన చంద్రవర్మకు ఆశ్చర్యంతో పాటు బాధ కలిగించింది. ముసలివాడు అసాధ్యుడు, తనను సునాయాసంగా ప్రమాదంలో చేసే విధంగా ఉన్నాడు. అడవిలో పారిపోయాడు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? చంద్రవర్మ తను ఏం చేయాలో నిర్ణయించుకొని లోపలే అతడున్న గుడిసెను కత్తులు కటార్లు ధరించిన రాజభటులు చుట్టుముట్టారు. లోపల ఉన్న వాళ్ళెవరో బయటికి రండి, పారిపోయేందుకు ప్రయత్నిస్తే ఈటకు గుచ్చి పైకెత్తుతాం అంటూ భటులు కేక పెట్టారు. చంద్రవర్మ దేనికైనా తెగించిన వాడిలా నిర్భయంగా గుడిసెలో నుంచి బయటకు వచ్చాడు. మరి చంద్రవర్మను వాళ్ళందరూ చంపేసిండ్రా రాజభటులు అనేది నెక్స్ట్ పాడ్కాస్ట్లో విందాం.